హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకుందాం. నాకు చూపించు అనాలంటే ఇంగ్లీష్లో షో మీ. నాకు చూపించు, షో మీ, షో మీ అని అనాలి. ఒకసారి ఆలోచించు అనాలంటే ఇంగ్లీష్లో థింక్ వన్స్. ఒకసారి ఆలోచించు, థింక్ వన్స్, థింక్ వన్స్ అని అనాలి. దీనిని దాచవద్దు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ హైడ్ ఇట్. దీన్ని దాచవద్దు, డోంట్ హైడ్ ఇట్, డోంట్ హైడ్ ఇట్. దాన్ని దాచవద్దు అన్న డోంట్ హైడ్ ఇట్ అని అనొచ్చు. ఇది చాలా ఎక్కువ, దిస్ ఈజ్ టూ మచ్. ఇది చాలా ఎక్కువ అనాలంటే ఇంగ్లీష్లో దిస్ ఈజ్ టూ మచ్, దిస్ ఈజ్ టూ మచ్ అని అనాలి. ఆమె ఎక్కడ ఉంది అనాలంటే ఇంగ్లీష్లో వేర్ ఈజ్ షీ, వేర్ ఈజ్ షీ అని అడగాలి. ఆమె ఎక్కడ ఉన్నది, వేర్ ఈజ్ షీ, వేర్ ఈజ్ షీ. ఆమె ఇక్కడ ఉన్నది అని చెప్పాలంటే ఇంగ్లీష్లో షీఈస్ హియర్ అని చెప్పాలి. ఆమె ఇక్కడ ఉన్నది, షీఈస్ హియర్, షీఈస్ హియర్. ఆలస్యం అవుతుంది అనాలంటే ఇంగ్లీష్లో ఇట్స్ గెటింగ్ లేట్. ఆలస్యం అవుతుంది, ఇట్స్ గెటింగ్ లేట్, ఇట్స్ గెటింగ్ లేట్ అని అనాలి. నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా అని అడగాలంటే ఇంగ్లీష్లో డూ యూ వాంట్ టు గో అని అడగాలి. నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా, డూ యూ వాంట్ టు గో, డూ యూ వాంట్ టు గో అని అడగాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అని అడగాలంటే ఇంగ్లీష్లో వేర్ డూ యూ వాంట్ టు గో అని అడగాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, వేర్ డూ యూ వాంట్ టు గో, వేర్ డూ యూ వాంట్ టు గో అని అడగాలి. నువ్వు వెళ్తున్నావా అని అడగాలంటే ఇంగ్లీష్లో ఆర్ యూ గోయింగ్ అని అడగాలి. నువ్వు వెళ్తున్నావా, ఆర్ యూ గోయింగ్, ఆర్ యూ గోయింగ్ అని అడగాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగాలంటే ఇంగ్లీష్లో వేర్ ఆర్ యూ గోయింగ్ అని అడగాలి. నువ్వెక్కడికి వెళ్తున్నావు, వేర్ ఆర్ యూ గోయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్ అని అడగాలి. నాతో వాదించడం ఆపు అనాలంటే ఇంగ్లీష్లో స్టాప్ ఆర్గ్యూయింగ్ విత్ మీ అని అనాలి. నాతో వాదించడం ఆపు, స్టాప్ ఆర్గ్యూయింగ్ విత్ మీ, స్టాప్ ఆర్గ్యూయింగ్ విత్ మీ అని అనాలి. ఇక్కడికి రా అనాలంటే ఇంగ్లీష్లో కమ్ హియర్
అని అనాలి. ఇక్కడికి రా, కమ్ హియర్, కమ్ హియర్ అని అనాలి. ఇక్కడికి రాకు అనాలంటే ఇంగ్లీష్లో డోంట్ కమ్ హియర్ అనాలి. ఇక్కడికి రాకు, డోంట్ కమ్ హియర్, డోంట్ కమ్ హియర్ అని అనాలి. నువ్వు చూసావా అని అడగాలంటే ఇంగ్లీష్లో డిడ్ యు సీ, డిడ్ యు సీ అని అడగాలి. నువ్వు చూసావా, డిడ్ యు సీ, డిడ్ యు సీ అని అనాలి. నువ్వు ఆమెను చూసావా అని అడగాలంటే డిడ్ యు సీ హర్, డిడ్ యు సీ హర్ అని అడగాలి. నువ్వు ఆమెను చూసావా, డిడ్ యు సీ హర్, డిడ్ యు సీ హర్. నువ్వు అతన్ని చూసావా అని అడగాలంటే ఇంగ్లీష్లో డిడ్ యు సీ హిమ్ అని అడగాలి. నువ్వు అతన్ని చూసావా, డిడ్ యు సీ హిమ్, డిడ్ యు సీ హిమ్ అని అనాలి. ఆమెకు చెప్పు అనాలంటే ఇంగ్లీష్లో టెల్ హర్ అని అనాలి. ఆమెకు చెప్పు, టెల్ హర్, టెల్ హర్ అని అనాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.